హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్వర్డ్స్లో మోస్ట్ యూస్ఫుల్ ట్రిక్స్ అండ్ షార్ట్కట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ షార్ట్కట్స్ అనేవి మనకు మోస్ట్లీ ప్రాజెక్ట్ డెడ్లైన్స్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మన వర్క్ ఫ్లోని స్పీడప్ చేయడానికి, టైం సేవ్ చేయడానికి ఈ షార్ట్కట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో బిగినర్సే కాదు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న యూజర్స్ కూడా చూడొచ్చు. ఎవరికైతే ఈ షార్ట్కట్స్ తెలియవో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఆఫ్టర్ బెస్ట్ యూజర్స్ కానీ ఈ షార్ట్కట్స్ తెలియకపోతే తెలుసుకొని మీ వర్క్ ఫ్లోని స్పీడప్ చేసుకోవచ్చు ఈజీగా. సో మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ అయినట్లయితే ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకేత ఆలస్యం మీరు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ ఓపెన్ చేసాక ఎవరైనా ఫస్ట్ ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ కంపోజిషన్ షార్ట్కట్ ఏంటో మనం తెలుసుకుందాం. సో మోస్ట్ పీపుల్ ఏం చేస్తారు, ఇక్కడ కంపోజిషన్ దగ్గరికి వెళ్ళి న్యూ కంపోజిషన్ క్లిక్ చేస్తారు. దాని షార్ట్కట్ ఏంటంటే కంట్రోల్ అన్న. సో లేకపోతే ఎక్కడైనా క్లిక్ చేస్తారు క్రియేట్ న్యూ కంపోజిషన్ అని. సో మనం ఈజీగా కంట్రోల్ అని కొడితే సో మనకి కంపోజిషన్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని విత్ హైట్, రిజల్యూషన్ అండ్ డ్యూరేషన్ అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను కంపోజిషన్ సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకు సాలిడ్ కావాలనుకో మళ్ళీ సేమ్ మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి సాలిడ్ కొడతాం. సో అలా కాకుండా మనకు సాలిడ్ కావాలనుకుంటే కంట్రోల్ వై క్లిక్ చేస్తే న్యూ సాలిడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ సాలిడ్లో నువ్వు బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నావు. సపోజ్ రెడ్ సెలెక్ట్ చేసావు. సో ఈ సాలిడ్కి మనం ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఈ సాలిడ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ వై కొడితే అదే సాలిడ్ సెలెక్ట్ అయ్యి కలర్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూస్తే మీకు వెనకాల కూడా చేంజ్ అవుతుంది. సో మనకి సాలిడ్ సెట్టింగ్స్కి షార్ట్కట్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని డూప్లికేట్ చేయాలనుకుంటే కంట్రోల్ డి, ఇవి రెండు డూప్లికేట్స్ అవుతాయి. సో ఈ రెండింటిని మనం ప్రీకంపోజ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి ప్రీకంపోజ్ కొడతాం. సో మనకు ఫాస్ట్గా అయిపోవాలి షార్ట్కట్స్తో అంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ సి కొడితే ప్రీకంపోజ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కంపోజిషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కెమెరా కావాలనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ సి కొడితే కెమెరా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ షార్ట్కట్స్ అనమాట వీటికి. సో ఇప్పుడు నేను ఒక షేప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రీకాంప్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు, ప్రస్తుతానికి ఇది డిలీట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక షేప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే షేప్ వస్తుంది, షేప్. సో ఇప్పుడు ఒక షేప్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ దగ్గర క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నన్ను సాలిడ్ కలర్, లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ అని ఉంది. సో ఈ 4 ఆప్షన్స్ మనం ఓపెన్ చేసి ఆ ఫిల్ని క్లిక్ చేయకుండా ఒక దాంతో ఒకటి మనం బయట నుంచే మన షార్ట్కట్స్తో యాక్సెస్ చేయాలంటే మనం కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ చేయాలి. సో ఆల్ట్ హోల్డ్ చేయాలంటే పట్టుకొని ఉంచి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఫిల్ వస్తుంది. అంటే ఆల్రెడీ మనకి నన్ను ఉంది కాబట్టి ఇప్పుడు ఫిల్ వచ్చింది సెకండ్ది. సో మళ్ళీ ఆల్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి గ్రేడియంట్ వస్తుంది, లీనియర్ గ్రేడియంట్ ఇది. మళ్ళీ క్లిక్ చేస్తే రేడియల్ గ్రేడియంట్ వస్తుంది. సో రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే మధ్యలో నుంచి వస్తుంది గ్రేడియంట్. సో ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నన్ను. సో నన్నుకు వచ్చేస్తుంది, అంటే ఏం లేకుండా ఉంటుంది. సో సేమ్ దీనికి కూడా అంత ఆల్ట్ పట్టుకొని స్ట్రోక్ ఇప్పుడు గ్రేడియంట్లోకి వెళ్ళింది, ఇప్పుడు రేడియల్లోకి వెళ్తుంది, ఇప్పుడు నన్నులోకి వచ్చేస్తుంది, అంటే ఏం ఉండదు. సో రెండు ఆఫ్ అయిపోయినాయి చూడండి. సో ఆల్ట్ పట్టుకొని మనం ఆ 4 ఆప్షన్స్ని 1 by 1 మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి క్లిక్ చేయకుండా ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికి ఒక మూమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో క్లిక్ చేస్తే కీబోర్డ్లో పొజిషన్ ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకున్నాం. సో ఇది నేను ఒక 230 పెడుతున్నాను. సో అది రైట్ సైడ్ మూవింగ్. ఫస్ట్కి వచ్చేసరికి నేను ఒక 80 పెడుతున్నాను, అది లెఫ్ట్లో ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని కిందకి చేద్దాం అనుకుంటున్నా, కొంచెం ముందుకు వెళ్ళి. మనకి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ టైం ఇండికేటర్ని మూవ్ చేయకుండా వీటి మధ్యలోనే మనం మూవ్ అవ్వాలంటే, సో చాలామంది ఇక్కడ క్లిక్ చేస్తారు. వీటి మధ్యలో నుంచి మూవ్ అవ్వాలంటే కీ ఫ్రేమ్కి మూవ్ అవ్వాలంటే, సో దీని షార్ట్కట్ ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళాలంటే జే క్లిక్ చేయాలి, రైట్కి వెళ్ళాలంటే కే. సో 1 after 1 వెళ్తుంది కదా. సో ఈ కీ ఫ్రేమ్స్ మనకి యూ ప్రెస్ చేస్తే
హైడ్ అవుతే మళ్ళీ యూ ప్రెస్ చేస్తే కనపడుతుంది. సో ఇప్పుడు యూ ప్రెస్ చేస్తున్నాను, మనం హైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నువ్వు జే కొట్టావు అనుకోండి, ఫస్ట్కి వెళ్ళిపోతుంది. మీరు చూసినట్లయితే స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చింది, స్టార్టింగ్ మనకి 0 seconds దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు నేను కే క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళకుండా లాస్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి 15 seconds దగ్గర వరకు కొంతమందికి కంపోజిషన్, సో లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. సో మీరు చూసినట్లయితే లాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఎందుకు అలాగంటే మనకి కీ ఫ్రేమ్స్ కనబడట్లా, సో మనం హైడ్ చేసాం. సో ఇప్పుడు యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ కనపడతాయి. సో ఇప్పుడు నేను ఈ సెకండ్ దానికి కానీ థర్డ్ దానికి కానీ వెళ్ళాలంటే జే క్లిక్ చేస్తే సెకండ్ దానికి వచ్చేస్తుంది, మళ్ళీ జే క్లిక్ చేస్తే నెక్స్ట్ దానికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు కే క్లిక్ చేస్తే లాస్ట్ కాదు, దాని తర్వాత దానికి వెళ్తుంది. సో కీ ఫ్రేమ్స్ కనపడుతున్నప్పుడు మనకి అవి 1 after 1కి వెళ్తుంది. కీ ఫ్రేమ్ కనపడకపోతే లాస్ట్కి వెళ్ళిపోతే లేకపోతే ఫస్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ షేప్ లేయర్ని నేను ఇక్కడ దాకా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీరు జనరల్గా ఏం చేస్తారు, Ctrl+Shift+D కొడతారు, ఇది స్ప్లిట్ అవుతుంది. సో మీరు చూస్తే ఇక్కడ చాలామంది ఎడిట్లోకి వెళ్ళి స్ప్లిట్ లేయర్ కొడతారు, అంటే నేను చేసింది Ctrl+Shift+D కొడతారు. సో మనకి అలా అవ్వకుండా Ctrl+Z కొడితే అంటూ అవుతుంది. సో మనకి అలా స్ప్లిట్ అవ్వకుండా ఎక్కడితో కట్ అయిపోవాలి, టైం ఇండికేటర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కట్ అయిపోవాలంటే ఆల్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే అక్కడ దాకా కట్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ 7 secondsతో రైట్ సైడ్ పార్ట్ కట్ అవ్వాలి. సో ఆల్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేయాలి, సో మనకి రైట్ సైడ్ కట్ అవుతుంది. సో మీరు ఇలాగా బ్యాక్ చేసుకోకుండా ఈజీగా మనకి అవ్వాలంటే ఇలాగ ఆల్ట్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ బ్రాకెట్, రైట్ సైడ్ అయితే రైట్ బ్రాకెట్, అంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ని క్లిక్ చేస్తే ఆ షేప్ కానీ ఏ లేయర్ అయినా కానీ లేయర్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని 3 duplicates చేస్తున్నాను. సో ఈ లేయర్ ఎక్కడ ఉంది, ఈ లేయర్ ఇక్కడ ఉంది, సో ఈ లేయర్ ఎక్కడ ఉంది. సో మీరు ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ కానీ ఫస్ట్ లేయర్ కానీ థర్డ్ లేయర్లో కానీ ఫ్రంట్ పార్ట్కి రావాలనుకోండి, అంటే మీరు ఈ డిస్ప్లే అవ్వాలనుకోండి, మీరు నేనైతే ఈ ఫస్ట్ లేయర్ ఈ లేయర్ని ఫ్రంట్ పార్ట్కి రావాలనుకుంటున్నాను. సో ఈ లేయర్ని పట్టుకొని ఐ క్లిక్ చేస్తే టైం ఇండికేటర్ దాని ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. ఓ క్లిక్ చేస్తే బ్యాక్ పార్ట్కి వెళ్తుంది, అంటే ఎండింగ్కి వెళ్తుంది టైం ఇండికేటర్. సో నాకు కంపోజిషన్ ఎక్కడితోనే ఎండ్ అయిపోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, దీనిలో డ్రాగ్ చేస్తారు, దీనిలో డ్రాగ్ చేస్తారు. సో అలా కాకుండా టైం ఇండికేటర్ పెట్టుకొని ఎన్ క్లిక్ చేస్తే బ్యాక్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఏరియా అంతా మనకి ఇక్కడతో కట్ అయిపోద్ది. సో ఫ్రంట్ ఎక్కడితో వరకే కావాలనుకుంటే బీ క్లిక్ చేయండి. సో ఈ పార్ట్ వరకే మనకి మనం ఎంటర్ చేసిన ఏం చేసినా ఎక్కడితోనే కనబడుతుంది. సో ఇప్పుడు మనకి 15 seconds కనపడకుండా కంపోజిషన్ మొత్తం ఎక్కడితోనే ఎండ్ అయిపోవాలనుకుంటే Ctrl+Shift+X ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా, అంటే ఇది వర్క్ ఏరియా, ఇది కంపోజిషన్. ఈ 15 seconds వరకు ఉన్నది కంపోజిషన్, ఇది వర్క్ ఏరియా ఈ ముక్క. సో Ctrl+Shift+X కొడితే ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అవుతుంది. సో మనకి ఈ ముక్కే కనబడుతుంది చూడండి. సో అది, సో నేను Ctrl+Z కొడుతున్నాను చూపించడానికి. చూడండి ఇది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం వెనక్కి ట్రాక్ చేసి ఈ కీ ఫ్రేమ్స్ని నేను ఈజీ చేద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే వీటిని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఎక్స్టెన్స్లో ఈజీస్కి వెళ్తారు. సో అలా కాకుండా మనం ఇక్కడే F9 క్లిక్ చేస్తే ఈజీస్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని పైకి జరుపుదాం అనుకుంటున్నాను. సో ఇలాగ పైకి జరుపుతున్నాను, లేకపోతే ఇలాగ మధ్యలోకి జరుపుతాను, లేకపోతే నేను కిందకి జరుపుతాను. సో ఇలా కాకుండా మనకి షార్ట్ కట్స్తో ఫాస్ట్గా పైకి వెళ్ళాలి లేకపోతే కిందకి రావాలనుకుంటే ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పైకి వెళ్తాడు ఒక స్టెప్, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే ఒక స్టెప్ కిందకి వస్తాడు, ఇంకోసారి క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే కిందకి వెళ్తాడు, క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పైకి వెళ్తాడు, కాకపోతే ఒక స్టెప్ ఇలాగా. ఇంకోసారి వెళ్ళాలంటే మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేయండి. సో అలా కాకుండా
ఒకేసారి పైకి ఒకేసారి కిందకి రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే కిందకి వచ్చేస్తుంది, క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ లేయర్స్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక వీడియోని తీసుకుంటున్నాను టైం లైన్. ఓకే, సో ఈ వీడియో మనకి ఒక గ్రిడ్ వీడియో, సో అది యానిమేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి చూస్తే మనకి టైం లైన్ మొత్తంలో లేదు, అది ఇక్కడ దాకే ఉంది. సో అది మనకి ఫుల్గా కావాలి అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడికి ఇలాగ పెడతారు. ఒక 2-3 డూప్లికేట్స్ చేసుకొని కంపోజిషన్ ఎంత పెద్దకుందో అలా చేస్తుంది. సో అలా కాకుండా ఈ సింగిల్ లేయర్లోనే అది త్రూఅవుట్ ద వీడియో ఉండాలనుకుంటే మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో ఆ వీడియో ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంటర్ప్రెట్ ఫుటేజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ప్యానల్ ఓపెన్ అవుతుంది, ఇంటర్ప్రెట్ ఫుటేజ్ అనేది. సో ఇక్కడ మనకి లూప్ అనేది ఉంది కదా, ఇక్కడ నేను ప్రస్తుతానికి 3 పెడుతున్నాను. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది లూప్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఈ విధంగా కనపడుతుంది. మనం ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకోవచ్చు ఎండ్ వరకు. సో మనకి ఏ గ్లిచ్ లేకుండా ఆటోమేటిక్గా అది మనం ఎక్కడితో ఎండ్ అయింది కదా అది, సో ఎక్కడ దాకా ఏ గ్లిచ్ లేకుండా ప్లే అవుతుంది చూడండి. సో మనకి ఈ విధంగా మనం దాన్ని లూప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో కంట్రోల్ ఎన్ క్లిక్ చేశాను కదా. సో ఇక్కడ నేను కంపోజిషన్ ఒక టెంప్లెట్ అని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఒక 600 ఒక విడ్త్ అండ్ హైట్ పెట్టుకొని ఇక్కడే మనం ఒక న్యూ ప్రీసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం దానికి నేను స్క్వేర్ అని పెడుతున్నాను, స్క్వేర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ప్రీసెట్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఈ కంపోజిషన్ ఓపెన్ అయింది కదా. సో ఈ కంపోజిషన్కి మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే కంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. సో దానికి షార్ట్ కట్ అనేది Ctrl-K. సో Ctrl-K క్లిక్ చేసినప్పుడు కంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ అయింది కదా, దానికి రీనేమ్ చేసుకోవచ్చు. మనం విత్ అండ్ హైట్ మళ్ళీ మేము చేంజ్ చేసుకోవచ్చు. సో కలర్ కూడా మనం ఇక్కడ నేను బ్లాక్ పెడుతున్నాను. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను, PNGని. సో మీరు చూసినట్లయితే అది కట్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. సో చాలామంది ఏం చేస్తారు, దీనికి స్కేలింగ్ చేసుకుంటారు. ఒక 70-60 అలాగా స్కేల్ చేసుకుంటే అది లోపలికి వచ్చేస్తుంది అనుకుంటారు. సో అలాగా మనం స్కేలింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా అదే మనకి ఫిట్ అయిపోయేలా చేయాలంటే Ctrl-Z కొడుతుందండి నేను మీకు చూపించడానికి. Ctrl-Alt-F క్లిక్ చేస్తే మనకి ఫిట్ అయిపోద్ది అది కరెక్ట్గా, ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి నేను ఏం చేయాలి, 75కి వస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి నాకు నచ్చింది నేను ఇలా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు మల్టిప్లైలో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు M క్లిక్ చేస్తే అది మల్టిప్లైకి వచ్చేస్తుంది. మీకు అది వచ్చిందని అన్నది తెలియడానికి నేను ఇంకో న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను, Ctrl-Y ఇక్కడ పెడుతున్నాను, దాన్ని కింద తీసుకొచ్చాను. సో ఇప్పుడు బ్లెండింగ్లో ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు నేను స్క్రీన్లో పెడదాం అనుకుంటున్నా, S ఎంటర్. సో స్క్రీన్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఓలో క్లిక్ చేస్తున్నాను, ఓ అంటే ఓవర్లో. ఇప్పుడు నేను దాన్ని నార్మల్గా తెచ్చేద్దాం అనుకుంటున్నా, ఎన్ క్లిక్ చేస్తే నార్మల్గా వస్తుంది. సో మీరు ఇలాగ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఫస్ట్ లెటర్ నాకు ఎన్ ఉంది కాబట్టి ఎన్కి వచ్చింది, నాకు M క్లిక్ చేసాను కాబట్టి మల్టిప్లైలోకి వెళ్ళింది. తర్వాత స్క్రీన్ క్లిక్ చేశాను అంటే S క్లిక్ చేశాను, ఫస్ట్లో అస్సే లేదు. సో స్క్రీన్కి వెళ్ళింది. సో ఇప్పుడు మీకు సాఫ్ట్ లైట్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ప్రస్తుతానికి నేను ఇందులో ఉన్నా కదా. సో సాఫ్ట్ లైట్ కావాలనుకుంటే S క్లిక్ చేశాను, ఏమొచ్చింది, స్క్రీన్లోకి వచ్చింది. మళ్ళీ S క్లిక్ చేస్తే సాఫ్ట్ లైట్లోకి వస్తుంది. సో ఎంటర్ అవుతుంది. సో మనకి ఈజీ అవుతుంది 2-3 సార్లు ఎత్తుకోకుండా ఫాస్ట్గా మనకి. సో ఈ విధంగా మనం క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలామందికి 3 ట్రాక్ మ్యాట్ పేరెంట్ లింక్ అనేది కనబడదు. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాలమ్స్లోకి వెళ్ళి 3 స్విచ్చెస్ ఉన్నాయో చూసుకుంటారు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తారు ఇక్కడ. సో అలా కాకుండా F4 క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. ఒకటే చూపించాలనుకోండి, Shift F4 పేరెంట్ లింక్ ఒకటే హైడ్ అవుతుంది. మామూలుగా F4 కొట్టాను అనుకోండి, మొత్తం మనకి హైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం
ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేసన్నా చూడొచ్చు, లేకపోతే F4 కానీ షిఫ్ట్ F4 కానీ క్లిక్ చేస్తే మనకి ఇవి హైడ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి ఈ విధంగా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్నిటికి నేను 100 చేస్తున్నా మీకు చూపించడానికి. కొన్నిటికి మీరు నంబర్ ఆఫ్ సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా. చాలా ప్రాజెక్ట్స్లో చాలామంది ఇలాగ నెంబర్ ఆఫ్ లేయర్స్ని పెట్టుకుంటారు కదా కంపోజిషన్లో. సో వాళ్ళకి ఇలాగా ఈ స్క్రీన్స్లో కానీ ఇలాగా బయటకు కానీ ఎక్కువ లేయర్స్ ఉండడం వల్ల ఎక్కువ కనబడతాయి. సో అలా కనబడకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కంట్రోల్ షిఫ్ట్ హెచ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇవి హైడ్ అయిపోతాయి. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ హెచ్ క్లిక్ చేస్తే కనబడతాయి. సో ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నా, న్యూ సాలిడ్. సో మీరు చూస్తే సాలిడ్ లేయర్ అనేది స్టార్టింగ్కే వచ్చింది. సో నాకు అలా కాదు, నా టైమ్ ఇండికేటర్ ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి అనుకుంటే, సో ఇప్పుడు నేను టైమ్ ఇండికేటర్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టైమ్ ఇండికేటర్ ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇక్కడి నుంచే కావాలనుకుంటే మీరు ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో జనరల్లో, సో మీరు చూసినట్లయితే క్రియేట్ లేయర్ సెట్ కంపోజిషన్ స్టార్ట్ టైమ్ అని ఉంది కదా, ఇది అన్చెక్ చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైతే క్రియేట్ చేస్తారో నెక్స్ట్ లేయర్ అది అక్కడి నుంచి టైమ్ ఇండికేటర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను, కంట్రోల్ వై ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి వచ్చింది. సో నాకు ఇక్కడి నుంచి వద్దు అనుకుంటే మళ్ళీ అది ఓపెన్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. లేదు నాకు ఇది ఇక్కడి నుంచి వద్దు, ఫస్ట్కి వచ్చేయాలి, నేను మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే ఫస్ట్కి వచ్చేస్తుంది. టైమ్ ఇండికేటర్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక న్యూ షేప్ తీసుకుంటున్నాను, ఒక షేప్ తీసుకుందాం. సో మీరు చూసినట్లయితే యాంకర్ పాయింట్ అనేది మధ్యలో లేదు, సైడ్గా ఉంది కొంచెం కిందకి. సో మీరు ఏం చేశారు, ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో జనరల్లో ఇది అన్చెక్ ఉంది, సెంటర్ యాంకర్ పాయింట్ న్యూ షేప్ లేయర్స్ అనేది అన్చెక్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు చూడండి. సో ఇప్పుడు నేను ఇంకో షేప్ తీసుకుంటున్నా, మీరు చూస్తే దాని షేప్ మాత్రం సెంటర్లో ఉంది. సో నేను దీన్ని హైడ్ చేస్తున్నా, దీన్ని క్లిక్ చేసి చూపిస్తున్నా, చూడు అది ఇంకా ఇక్కడ ఉంది, ఎందుకంటే మనం ఇందాక క్రియేట్ చేసాం కాబట్టి. సో మనం దీన్ని సెంటర్ తెచ్చుకోవాలనుకోండి యాంకర్ పాయింట్. సో మీరు ఏం చేస్తారు, ఈ లేన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ ఉంటుంది ప్యాన్ బిహైండ్ టూల్, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఈ లేయర్ని క్లిక్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసి ఈ ప్యాన్ బిహైండ్ టూల్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసారనుకోండి, సెంటర్కి వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు మీరు ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా, సో ఎన్ని లేయర్స్లో మనం అన్నీ చూడకుండా ఒకటే చూడాలనుకుంటే నేను ఇక్కడ సోలో ఐకాన్ ఉంటుంది. సో ఇప్పుడు క్లిక్ చేస్తే సో ఈ ఇమేజ్ మాత్రమే కనబడుతుంది. సో మళ్ళీ అది అన్నీ కనబడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి లేయర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నీ మనకి కనపడకుండా ఓన్లీ 1-2 లేయర్స్ కనపడాలి అనుకుంటే నాకైతే ఈ ఒక్క షేప్ లేయర్ ఒకటే కనపడాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఐకాన్స్ అన్నీ నేను ఆన్లో పెట్టుకొని ఇక్కడ ఫిక్స్ చేస్తాను. ఇది ఆన్లో ఉందనుకోండి, సో ఇక్కడ నేను ఇది తప్ప అన్నీ ఆఫ్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే అన్నీ ఆఫ్ అవుతాయి, ఆ లేయర్స్ అన్నీ ఎక్కడికి పోవు, ఆన్లోనే ఉంటాయి. కాకపోతే లేయర్స్ హైడ్ అయ్యాయి, క్లిక్ చేస్తే కనబడుతుంది. ఇవి ఆఫ్ అవ్వాలి, మనకు కనబడకుండా హైడ్ అయినాయి. సో ఇవి షై ఐకాన్ అనమాట. సో ఇవి నేను మళ్ళీ ఆన్ చేసుకొని ఇది ఆఫ్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం ఇవి హైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక సాంగ్ తీసుకున్నప్పుడు మనకి బీట్స్కి మనం ఒక మార్కర్స్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకుంటాను. సో దీనికి మనం బీట్స్ చూడాలన్నా దీని వాల్యూమ్ చూడాలన్నా మనం ఎల్ క్లిక్ చేస్తే దాని ఆడియో లెవెల్స్ కనబడతాయి మనకి. ఈ వేవ్
ఫామ్ అనేది మనకి చూపిస్తుంది. దాని బీట్స్ కానీ లేకపోతే దాని వేవ్ ఫామ్ అనేది చూపిస్తుంది. 2 సార్లు అలా క్లిక్ చేస్తే ఆ వేవ్ ఫామ్ ఒకటి కనబడుతుంది. ఒకసారి క్లిక్ చేస్తే ఈ ఆడియో లెవెల్స్ కనబడతాయి మనకి. సో ఇక్కడ నేను మార్కర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఈ 5 సెకండ్స్ దగ్గర మార్కర్ పెట్టుకోవాలనుకుంటే నేను షిఫ్ట్ పట్టుకొని 8 క్లిక్ చేస్తున్నాను, అంటే స్టార్ క్లిక్ చేస్తున్నాను. 8 అనే మార్కర్ వచ్చింది. సో ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని 9 క్లిక్ చేస్తున్నాను. 9 అనే మార్కర్ వచ్చింది. సో ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని 0 క్లిక్ చేసినా 0 అనే మార్కర్ వస్తుంది. సో అలా కాకుండా లేయర్లో మనకి రావాలనుకోండి, జస్ట్ ఒక లేయర్లో. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి మార్కర్స్లో మీరు చూసినట్లయితే యాడ్ మార్కర్ నంబర్ ప్యాడ్ అని ఉంది. సో నా ల్యాప్టాప్కి నాకు పైన మాత్రమే నెంబర్స్ ఉన్నాయి. ఇది షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే వచ్చే నెంబర్. సో సైడ్ వచ్చే నెంబర్ ప్యాడ్ లేదు. సో నేను మా అన్న కీబోర్డ్ తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు రావాలనుకోండి, స్టార్ క్లిక్ చేస్తే మీకు మార్కర్ వచ్చేస్తుంది నెంబర్ ప్యాడ్లో. ఓకే, సో మీరు ఆల్ట్ పట్టుకొని స్టార్ క్లిక్ చేసానంటుంది. ఆల్ట్ పట్టుకొని స్టార్. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతే మీరు దీనికి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. రెడ్ అని పెడుతున్నాను ఎందుకంటే బ్లూ కాబట్టి. సో దానికి ఒక పేరు కూడా ఇచ్చుకోవచ్చు మీరు. నేను నా పేరు ఇస్తున్నాను. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నా పేరు వచ్చేసింది చూడండి. మీరు దీన్ని జరుపుకోవచ్చు కూడా. మార్కర్స్ ఎలాగా షార్ట్ కట్స్ కూడా తెలుసుకున్నారు ఎలా పెట్టాలని. సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఇది జూమ్ ఇంత అయింది కదా, నేను ఇక్కడ ఫిట్ పెడుతుంది. సో ఇప్పుడు మీరు ఫిట్కి వెళ్ళాలి లేకపోతే ఎక్స్ట్రీమ్ జూమ్కి వెళ్ళాలి, ఇవన్నీ మీకు మళ్ళీ బ్యాక్ వచ్చి ఫిట్కి వెళ్ళాలని తలనొప్పి కదా. ఇప్పుడు మీరు దీన్ని జూమ్ బ్యాక్ చేయాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు జూమ్ చేసుకొని జూమ్ బ్యాక్ చేసుకొని అవసరం లేదు. షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఈ ఒక్క లేయరే ఉంటుంది. సో దీనికి నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో సపోజ్ నేను దీనికి బ్లర్ వేద్దాం ఉంటుంది. బ్లర్. సో నేను బ్లర్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ బ్లర్ అని కొట్టంగానే ఇక్కడ బ్లర్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీనికి నేను ఇచ్చిపోవాలి ఒక 20. సో ఇలాగైంది కదా. ఇలా కాకుండా కంట్రోల్ జెడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఒక లేయర్ని, ఇదే కాదు ఏ లేయర్ అయినా క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ చూస్తే మీకు ఒకటి ఇక్కడ వస్తుంది. దీన్ని ఎఫెక్ట్స్ కన్సోల్ నుంచి తెచ్చుకున్నాను. సో ఇది ఒక ప్లగిన్. సో ఇక్కడ నేను బ్లర్ అని కొట్టంగానే ఇక్కడ 4 చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నాకు పేరు తెలుసు కాబట్టి నేను గాషియన్ బ్లర్ అని కొడుతున్నాను. సో ఎంటర్ కొడితే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన అవసరం. సో ఇది మనకి వీడియో కోపైలట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఈ ప్లగిన్ కూడా మనకి. సో నేను మీకు చూపిస్తాను. సో ఇది ఈ వెబ్సైట్ వీడియో కోపైలట్ వాళ్ళు ఎఫెక్ట్స్ కన్సోల్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు మనకి. సో అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. సో డౌన్లోడ్ చేసుకుంటే ఒక ఇన్స్టాలర్ ఫైల్ వస్తుంది ఎఫెక్ట్స్ కన్సోల్ ఐకాన్తోనే. సో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే జస్ట్ నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీరు దాని తర్వాత మీరు ఆఫర్ రూట్స్లోకి వచ్చి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు కనబడుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి మీరు స్ట్రోక్ మీరు స్ట్రోక్లో ఉంటుంది. స్ట్రోక్ మీరు వాడుంటే మీకు ఐడియా ఉంటుంది. లేకపోతే బ్రైట్నెస్ అండ్ ఫిల్ కానీ ఏదైనా మనం ఇక్కడ ఎత్తుక్కోకుండా ఇక్కడి నుంచే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ షార్ట్కట్స్ అన్నీ మీరు నేర్చుకుంటే మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా కంట్రోల్ అండ్. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నా కంట్రోల్ T. సో ఈరోజు డేట్ ఏంటి, 19th April ఈరోజు. నేను దీన్ని కొంచెం చిన్నగా చేసుకుంటున్నా, ఒక 50 అలా పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని నేను సెంటర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు 19th April అనేది మనకి ఈ TH అనేది పైన రావాలి. సో అది నేను ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను.
సో మోస్ట్లీ మనం ఇది డేట్స్ ఎప్పుడైనా మనం వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో మనం చేస్తాం కదా ఇన్విటేషన్స్కి, సో అప్పుడు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది క్యారెక్టర్ అనేది, ఇక్కడ విండోస్లో ఇది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో మనం ఇక్కడ మీరు చూసినట్లయితే పైన ఒకటి ఉంది కదా టీ మీద సూపర్ స్క్రిప్ట్, ఇది సబ్స్క్రిప్ట్. ఈ సూపర్ స్క్రిప్ట్ అనేది క్లిక్ చేస్తే ఈ టీహెచ్ అనేది పైకి వెళ్తుంది. సో ఇలాగ మీరు టీహెచ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికి పొజిషన్ ఇద్దాం అనుకుంటున్నా. సో పీ, సో నేను దీన్ని కొంచెం పైకి జరుపుకుంటున్నా మీకు చూపించడం కోసం. సో ఇది ఒక 180. సో ఇప్పుడు నేను ఇక్కడ పొజిషన్ క్లిక్ చేసి ఒక 1 సెకండ్కి వెళ్ళి ఇక్కడ కొంచెం నేను ఒక 330కి పెడుతున్నా రైట్కి. ఈ విధంగా ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ చేసిన యానిమేషన్ అనేది ఈ ప్లేస్లో చేయాలనుకుంటే మీరు మళ్ళీ ఈ కీ ఫ్రేమ్స్ తీసి మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు ఈ ప్రాసెస్ని. ఈ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి జస్ట్. సో మీరు ఇక్కడ టైప్ చేయకండి నెంబర్ని, జస్ట్ కిందకి వై యాక్సిస్ని కిందకి మూవ్ చేయండి జస్ట్. సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నా, ఈ విధంగా ప్లే అవుద్ది. సో మనకి 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి ఈ వై యాక్సిస్ జరిపితే సరిపోతుంది, మళ్ళీ కిందకి వచ్చి ఇది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు కీ ఫ్రేమ్స్ మీదే జరపాలి. సో పక్కకు వచ్చి జరిపారు అనుకోండి ఏదన్నా పైకి కిందకి, ఇంకో కీ ఫ్రేమ్ వచ్చేస్తుంది, అక్కడ పైకి వెళ్తుంది, ఇప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ వచ్చేస్తుంది. సో అలా మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇది హైడ్ చేసుకొని ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను నేను, ఇమేజ్. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్కి ఏమైనా కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్న, ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా మామూలుగా ఈ లేయర్ మీద చేయాల్సి వస్తుంది. సో దానికి సపోజ్ మనం ఈ లుమెట్రిక్ వాడామనుకోండి, లుమెట్రిక్ కలర్, సో అది దీనికే వస్తుంది ఎక్స్పోజర్ అంతా. ఇప్పుడు దీనికి ఎక్స్పోజర్ పెంచుతున్నా, ఎక్స్పోజర్ పెరిగింది. సో డైరెక్ట్ ఆ ఇమేజ్కే వాడకుండా మీరు దానికి ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేయాలనుకోండి, దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, Ctrl+Alt+Y క్లిక్ చేస్తే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ లేయర్ని తీసి ఇక్కడ కనపడుతుంది, Ctrl+X చేసి దీని మీదకి Ctrl+V క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ దీని మీదకి వచ్చేస్తుంది. సో మనకి ఆ ఇమేజ్కి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా అడ్జస్ట్మెంట్ లేయర్ మీదే మనకి ఆ ఎఫెక్ట్ అంతా ఉంటుంది. సో ఇలాంటి ప్రాసెస్ కోసం మనం అడ్జస్ట్మెంట్ లేయర్ యూస్ చేసుకోవచ్చు. Ctrl+Alt+Y క్లిక్ చేస్తే మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ 2 డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని నేను అన్హైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్ని నేను కొంచెం పైకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను మూవ్ చేసినప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్లో వచ్చింది చూడండి, లీనియర్ కింద. సో మీకు అది స్ట్రైట్ లైన్ కింద కాకుండా కొంచెం కర్వేచర్ కింద స్మూత్ పాత్ లాగా ఉండడానికి. సో ఇలా ఉండకుండా ఉండాలంటే చాలామంది ఈ పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ వర్టెక్స్ టూల్ని ఇక్కడ హోల్డ్ చేస్తే ఇది వస్తుంది, లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేస్తే ఈ కన్వర్ట్ వర్టెక్స్ టూల్ని సెలెక్ట్ చేసుకొని చాలామంది వర్టెక్స్ పాయింట్స్ ఉంటాయి కదా వీటి దగ్గర కొంచెం డ్రాగ్ చేస్తాయి కదా హోల్డ్ చేసి లెఫ్ట్ బటన్. సో అలా చేస్తే ఒక కర్వీ పాత్ లాగా వస్తుంది. సో అలా చేయకుండా మనకి ఆటోమేటిక్గా మనం ఫస్ట్ నుంచి అలా మూవ్ చేసుకోవాలనుకుంటే మనం మూవ్ చేసినప్పుడే అది లీనియర్ కింద కాకుండా ఈ పాత్ని బీజియర్ అంటారు. సో ఇలా లీనియర్ కింద కాకుండా బీజియర్ కింద రావాలంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్లో ఇక్కడ కంటిన్యూస్ బీజియర్ అని ఉంది కదా, ప్రస్తుతానికి మనం ఇలా చేయడం వల్ల ఇది కంటిన్యూస్ బీజియర్లో ఉంది. జనరల్గా లీనియర్ బీజియర్లో ఉంటుంది, కొంతమందికి ఆటో బీజియర్లో ఉంటుంది. సో లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, ఆటో బీజియర్ అంటే మనకి ఆటోమేటిక్గా బీజియర్ అంటే కర్వేచర్గా మనం మూవ్ చేసినప్పుడల్లా వచ్చేస్తుంది. సో ఇది బీజియర్. సో ఇప్పుడు మీకు కర్వేచర్ కావాలనుకుంటే ఆటో బీజియర్ క్లిక్ చేయాలి, లీనియర్ కావాలంటే లీనియర్ క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి మనం కర్వేచర్లో ఉంది కాబట్టి అంటే బీజియర్లో ఉంది కాబట్టి నేను లీనియర్ క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయగానే స్ట్రైట్ లైన్ వస్తుంది చూడండి. సో బీజియర్ కావాలంటే మనం అక్కడ అలా చేంజ్ చేసుకోవచ్చు, లేదు నాకు కొంచెం ఈజీగా కావాలంటే మీరు ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో జనరల్లో సో మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్ స్పేషియల్ ఇంటర్పోలేషన్ టు లీనియర్ అని ఉంది. అంటే మీకు ఇది సెలెక్ట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా లీనియర్ వచ్చేస్తుంది. లేదు మీకు కర్వీగా కావాలి బీజియర్గా కావాలంటే ఇది ఆఫ్ చేసుకొని ఉంచుకోండి.
ప్రస్తుతానికి నాకైతే లీనియర్లో ఉంటే సరిపోతుంది. సో నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ షార్ట్కట్స్ యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ డెడ్లైన్లో ఉన్నప్పుడు త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేర్చుకుంటూ ఈజీ అవుతుంది. ఫాస్ట్గా మన వర్కింగ్ స్టైల్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆఫ్టర్ యూస్ చేస్తున్నప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్. ఈ ట్యూటోరియల్ అనిపించిందో ప్లీజ్ టు కామెంట్. అండ్ నాకు తెలియని షార్ట్కట్స్ కూడా మీకు ఏమైనా తెలుసుంటే అవును కామెంట్ చేయండి. అసలు షార్ట్కట్స్ తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ట్యూటోరియల్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి, నచ్చితే ఫాలో కొట్టండి. ఏమైనా టిప్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే వచ్చి నాకు డిఎం చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సుకేష్ విజువల్స్ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.